తర్వాత అమ్మవారికి జడ అయితే మేము చెప్పలేదు మామూలుగా, కానీ మీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెయిన్ మటుకు పక్క కొప్పుమూడు, అదే మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? అనుకుని పెన్ను మీ చేతిలోనే ఉంది, అది కట్టించానండి మీ చిన్నమ్మ గారి దగ్గర నచ్చుంది పద్మ గారు. అండ్ ఫస్ట్ మీరు ఏ స్టిల్లో ఉండాలో అలాగే శ్రీలక్ష్మి కాన్సెప్ట్ ఉంది. నా శ్రీమంతానికి మేకవర్ చేసింది ఆంటీ. ఇప్పుడు కూడా తెలియదు, వీళ్ళందరికీ కూడా తెలుసు, అది నేను తగవా చెప్తా. ఫ్యామిలీ ఫ్రెండ్ అత్తయ్య గారు వాళ్ళకి. చేసిన వెనక నుంచోవాలి, కాంపిటీషన్ వచ్చాక ఇంకా బాగున్నారు అందరూ, ముద్దుగు వల్ల ఉన్నారు. ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ సైకిల్? మాకు శ్రీదేవి గారు ఇంత పరీక్ష పెడితే ఎట్లాగా? చాలా చక్కగా వేశారు అమ్మవారు. ఏదైనా ఒక చిన్న వాక్యం లాంటిది అని చెప్తారా? పాట పాడడం కానీ ఏమన్నా? గోదాదేవి గురించే పాటైనా తిరుపావై అంటే తిరు అంటే శ్రీ అని అర్థం అనమాట. పావై అంటే పాటలు కానీ అలాని దాని అర్థము. ఈ తిరుపావై ఏంటంటే ఉదయాన్నే మనం చెయ్యాలంటే ఉదయాన్నే లేచి స్నానమాచరించి మనము పాసురాలుగానే చదువుకుంటే చాలా మంచిదని అంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలా చేస్తున్నారు. ఫస్ట్ ఇది ప్రాచుర్యంలో లేదు మనకి, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరూ చేస్తున్నారు అనమాట. ఆ గోదాదేవి శ్రీనివాసుని మెప్పించడం కోసం అని చెప్పేసి అలంకరణ అన్నది చాలా బాగా చేసుకొని ముందు తను వేసుకొని అది నప్పిద్దో లేదో అని చెప్పేసి తర్వాత వెంకటేశ్వరుడికి తెస్తుంది అనమాట. అలాగా ఎప్పటికైనా సరే నేను ఆ స్వామి సన్నిధి నేను చేరాలి, నేను ఆ స్వామి దగ్గరికి చేరాలి అనే ఉద్దేశంతో, ఆ స్వామిని పెళ్ళాడాలి అనే ఉద్దేశంతో ఆవిడ ఏంటంటే ఎప్పుడు వెంకటేశ్వరుని రంగనాథుడు ఆయనే కాబట్టి ఆయన చేరుకోవాలని ఎప్పుడు పరితపిస్తుంటది అనమాట. సూపర్ అండి, అందరికీ తెలుసు. దశావతారాలకి విష్ణుమూర్తి భూమి మీద ధర్మాన్ని చేకూర్చడం కోసం 10 దశావతారాలు ఎత్తాడు కదండి. ఆ తర్వాత భూదేవి అంటది, లోకాన్నైతే ధర్మాన్ని చేకూర్చావు, అందరికీ న్యాయం జరిగింది, నాకైతే న్యాయం జరగలేదయ్యా, నేనైతే చాలా అలసిపోయాను, నేను అయోనిసగా భూమి మీద జన్మించి నీ భక్తురాలయ్యి నిన్ను సేవించి తరించి నిరంతరము నీ సేవలో ఉండేటట్లు చూడు తండ్రి అని భూదేవి పరమ వైష్ణవ భక్తుడైన విష్ణు చిత్తునికి విల్లిపుత్తూరు గ్రామంలో పూలవనంలో తులసికోట దగ్గర అయోనిసగా జన్మించింది. అక్కడి నుంచి ఆమె ఆయన్ని అనేక విధాలుగా సేవించి తరించి ఆయన్ని మెప్పించింది. సో తను వేసుకునే పూలమాల ఫస్ట్ తను వేసుకుని తర్వాత స్వామి వారికి స్వీకరించేది. అలా ఈ గోదమ్మగా తను ఆయన సేవను అలా చేస్తుంది. అవన్నీ ఇక్కడ దేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మా, అంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మా, ముత్యాల పల్లకి గోదాదేవి వచ్చేనమ్మా, మనవాడ గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, సిరులన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మా, రూపాయి ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మా, మాలలు ధరించిన గోదాదేవి వచ్చేనమ్మా, మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మా, గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, ఆండాళ్ళు జై జై గోదాదేవి జై జై, ఆండాళ్ళు జై జై గోదాదేవి జై జై, ఆండాళ్ళు 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 పాహిమా, ఆండాళ్ళు 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 పాహిమా, గోదాదేవి 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 రక్షమా, గోదాదేవి 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 రక్షమా, ఆండాళ్ళు పాహిమా గోదాదేవి రక్షమా, ఆండాళ్ళు పాహిమా గోదాదేవి రక్షమా, ఆండాళ్ళు పాహిమా గోదాదేవి రక్షమా, ఆండాళ్ళు పాహిమా గోదాదేవి రక్షమా,